ఎన్నికల షెడ్యూల్ వచ్చాక విడుదలైన జీవోలపై మహాకూటమి మండిపడింది. వందలు వేల ఎకరాలు మింగడానికి అధికార పార్టీకి ఎన్నికల షెడ్యూల్ అడ్డు రావడం లేదంటూ తెదేపా ఆక్షేపించింది. కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత విడుదల చేసిన జీవోల్ని ఉపసంహరించుకోవాలని మహాకూటమి నేతలు డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్ పార్టీ జీవోల జాతరను చేపట్టిందని తెలుగుదేశం పార్టీ ఆక్షేపించింది. ఒక్క నెల రోజుల వ్యవధిలోనే 5,433 జీవోల్ని విడుదల చేసి చరిత్ర సృష్టించారని ఎద్దేవా చేసింది. అర్ధరాత్రి వరకు అధికారులు కుస్తీ పడుతూ జీవోల రూపంలో భూ పందేరాలకు తెగబడుతున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మండిపడ్డారు. అధికారంలోకి రాగానే వాటిపై సమీక్షలు జరిపి ప్రత్యేక న్యాయస్థానాల ద్వారా విచారణ చేపడతామని ఆయన హెచ్చరించారు. వాళ్ళు జీవోలు ఇచ్చి తీసుకున్న వాళ్ళు ఈ రకంగా అన్యాయంగా అన్యాక్రాంత భూములను తీసుకుంటున్నా తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే మొత్తం సమీక్ష చేయడం జరుగుతుంది. వాళ్ళు బుక్కినటువంటి ఆస్తులు కక్కించడం జరుగుతుంది. అవన్నీ కూడా రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగించడం జరుగుతుందని వాళ్ళు మర్చిపోయారు. అంతేకాదు ఒక స్పష్టం అవుతుందన్నమాట. ఈ విధంగా తొందరపడి ఈ విధంగా ఆత్రంగా జీవోలు ఇచ్చి తీసుకోవడం చూస్తే రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడిపోతామనే భయమే కారణం ఇంత చేసుకోవడానికి.